అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిలిశెట్టి. వీడియో నాగబాబు గారు, బాలకృష్ణ గారు వ్యాఖ్యలు ఏదో జరుగుతున్నాయి కదా! దాని గురించి వీడియోలో మాట్లాడతాను. యాక్చువల్‌గా టాపిక్ సినిమా రంగానికి సంబంధించిందైతే కొంతమంది జర్నలిస్టులు జనసేన పార్టీని లాగుతున్నారు, అమరావతిలో భూములు అంటున్నారు. దాని గురించి కూడా మాట్లాడతాను. మెయిన్ దాని గురించి మాట్లాడతాను. నమస్కారం అండి. అన్న నమస్కారం. నమస్కారం తమ్ముడు. ఇక మొదలెడతాను. ఏదో సినిమా రంగానికి సంబంధించి బాలకృష్ణ గారిని ఏదో మీటింగ్కి పిలవలేదు. తెలంగాణ ప్రభుత్వంతో అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో మీటింగ్ జరిగినప్పుడు నన్ను ఎవరో పిలవలేదని చెప్పి బాలకృష్ణ గారు అనడం జరిగింది. దానికి కౌంటర్గా నాగబాబు గారు ఏదో పెట్టారు. అది సినిమా రంగానికి సంబంధించింది, అది హైదరాబాద్ సంబంధించిన విషయం. దానికి జనసేన పార్టీకి సంబంధం లేదు. ఎందుకంటే నాగబాబు గారు సినీ నటుడు, అలాగే టీవీ నటుడు కూడా. ఆయన టీవీ షోలు కూడా చేస్తూ ఉంటారు. అది అక్కడికి సంబంధించిందే. అయితే ఏంటంటే మరి బ్యాచ్ కదా, ఈ బ్యాచ్ ఏముంది చెప్పండి. వాళ్ళ గుంపు మీద వాళ్ళ మీద ఎవరైనా ఆరోపణ చేస్తే మొత్తం ఒకసారిగా యూనిటీ అయిపోతారు. తప్పేం లేదని కూడా, కాకపోతే అలా మీడియాలో అడ్డం పెట్టుకుంటారు, మరి దిగజారిపోయి దాని గురించి తప్పు పడతారు. ఇప్పుడు నేను ఇంత ముందు వరకు కూడా ఈయన వెంకటకృష్ణ అనుకుంటా, పర్వతనేని వెంకటకృష్ణ సంథింగ్ ఇతను ఇంటి పేరు పర్వతనేని అనుకుంటా, ఏదైనా ముందు వెంకటకృష్ణ గారు. ఇంతకుముందు కూడా అలాగే ఆయన కూడా చాలాసార్లు చేశారు. ఆ తర్వాత కొంచెం తగ్గారు. 24/7 ఉన్నప్పుడు కొంచెం న్యూట్రల్గా అప్పుడప్పుడు బయటపడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏబిఎన్కి వెళ్ళిన తర్వాత పూర్తిగా విడిచేశారు. ఇంకా పూర్తిగా, ఎందుకంటే ముసు తీస్తారు. ఇంకా ముసుతో పని లేదు కదా. ఎందుకంటే ఏబిఎన్ అనేది అదొక కులపిచ్చికి కులపిచ్చికి పరాకాష్ట ఏబిఎన్ రాధాకృష్ణ. ఇక ఆ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ముసుగేసుకుని చూపెట్టినట్టుగా చూపించుకోవడం ఎందుకని చెప్పేసి డైరెక్ట్ ముసు తీసాడు. ఈయన ఏకంగా డిబేట్ పెట్టేశాడు. మరి డిబేట్ పెట్టిన ఈ మహానుభావుడు వెంకటకృష్ణ బాలకృష్ణ గారిని పిలవాలి కదా, ఇద్దరిని కూర్చోబెట్టాలి కదా. అది లేదు, నాగబాబు గారు మాత్రం పిలిచాడు. అంటే బాలకృష్ణ గారిని పిలవరు అనమాట. దానికి నాగబాబు గారు మాత్రం ప్రజల్లో కనిపిస్తున్నారు, బాలకృష్ణ గారు కనిపించారు. నాగబాబు గారు తప్పు చేశారు. అక్కడ నాగబాబు గారు తప్పు చేశారు కాబట్టి నాగబాబు గారిని పిలిచి వివరణ అడుగుతున్నారు. బాలకృష్ణ ఏ తప్పు చేయలేదు కాబట్టి బాలకృష్ణ గారిని వివరణ అడగ పిలిచాడు. మరి సినిమా రంగానికి సంబంధించిన సమావేశం జరుగుతున్నప్పుడు మేము భూములు పంచుకుంటున్నారేమో అని ఒక ఆరోపణ చేశారు కదా. సినిమా రంగానికి సంబంధించి నన్ను పిలవలేదు అనడం వరకు కరెక్టే. నన్ను పిలవలేదు అన్నప్పుడు వీళ్ళు దానికి సంబంధించి వివరణిస్తారు. ఒక అడుగు ముందుకేసి ఏమో భూములు పంచుకుంటున్నారేమో, అందుకే నన్ను పిలవలేదని చెప్పి వాళ్ళందరినీ కూడా ఏదో అవినీతి బదుల్లాగా ఏదో ఇది చేసుకుంటున్నారన్నట్టుగా ఆరోపణ నిందలేశారు కాబట్టి ఇది ఇంత ఇష్యూ అవుతుంది. లేకపోతే ఇష్యూ లేదు దీనికి సంబంధించి. మరి పిలవాలి కదా. ఇప్పుడు వెంకటకృష్ణ పిలిచి, ఏమయ్యా బాలకృష్ణ ఏంటి భూములు అంటున్నావు, అయ్యంటాను అంటున్నావు, నిన్ను పిలవలేదన్న సంగతి అందరూ తెలుసు, అక్కడతో ఆపకుండా ఎందుకు నువ్వు ఆరోపణలు చేస్తున్నావు ఆధారాలు లేకుండా అని చెప్పి ఆయన కూడా పిలిచి, నాగబాబు గారిని పిలిచి ఇద్దరు కూర్చోబెట్టి డిబేట్ చేస్తే చాలా బాగుండేది. మరి అది అటువంటిది ఏమీ లేదు ఇక్కడ. అంటే బాలకృష్ణ చేసిన మొత్తం కరెక్ట్ వ్యాఖ్యలు కూడా, అందులో ఏమేమి తప్పులు లేవు, నాగబాబు గారు మాత్రమే తప్పు అని చెప్పి చూపించే ప్రయత్నం జరిగింది ఏబిఎన్ ఛానల్లో. ఒక అడుగు ముందుకేసి, ఇక మెయిన్ పాయింట్ నేను మాట్లాడదలుచుకుంది ఇదంతా వేరే మాట్లాడుతున్నాను. ఒక అడుగు ముందుకేసి ఈ బ్యాచ్ అంతా ఏం చేసిందంటే, అమరావతిలో భూములు పవన్ కళ్యాణ్కి లేవా? ఇప్పుడు బాలకృష్ణ గారు చిన్నల్లుడికి జయంతిపురం దగ్గర అది 2014లో అధికారంలోకి రాగానే కరెక్ట్గా గుర్తులేదని జీవో చూడాలి. నేను జీవో కూడా పోస్ట్ చేశాను. ఒక జీవో ద్వారా పప్పు బేలాలు పంచినట్టుగా భూమిని పంచేసి ఆ భూమిని సిఆర్డీలోకి తీసుకొచ్చేది పరిశ్రమ పేరుతో 100 ఎకరాలు, 1-2 కూడా కాదు. అది భూదోపిడి అంటారు, భూదందా అంటారండి. అది భూములు పంచుకోవడం అంటే. దాని గురించి డిబేట్ పెట్టండి, దాని గురించి డిబేట్ పెట్టుకోండి. ఎందుకు పెట్టుకుంటారు? ఎందుకని మీ దగ్గర వచ్చినప్పుడు పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు అమరావతిలో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మీ ప్రపంచంలో అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళండి. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. మా జనసేన పార్టీ ఆఫీసు సంబంధించిన స్థలానికి సంబంధించి మేము ప్రభుత్వానికి ఏమైతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉన్నాయో ఆ ఛార్జీలు కట్టి ఆ డిడీలు తీసి, అలాగే ఆ భూ యజమానికి చెక్కు ద్వారా చెల్లించి ప్రతిదీ కూడా విత్ లీగల్తో మేము ఉన్నాము. మీరు ప్రపంచంలో సుప్రీంకోర్టుకి వెళ్తారో, హైకోర్టుకి వెళ్తారో, జిల్లా కోర్టుకి వెళ్తారో, లేదా ప్రపంచ అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్తారో, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, తప్పేం లేదు. ఎందుకంటే అది పార్టీ ఆఫీస్. పార్టీ అంటే ప్రజలందరూ సంబంధించింది పార్టీ ఆఫీస్ కాబట్టి, పార్టీ ఆఫీస్ స్థలం మీద మీకు ఏ విధమైన అనుమానం ఉన్నా, డౌట్ ఉన్నా సరే కోర్టుకి వెళ్ళండి, అభ్యంతరం మాకేమీ లేదు. మొత్తం కూడా అక్కడ తెరిచిన పుస్తకం లాగా ఈ రోజు ఉంటే ఎలా దాని మీద ఏ విధంగా ఆరోపణ చేయగలుగుతున్నారు? మీకు మనసు ఎలా వస్తుంది? అసలు ఇష్యూ ఏంటి? అక్కడ బాలకృష్ణ అన్నదేంటి, నాగబాబు గారు అన్నదేంటి, సినిమా ఫీల్డ్ ఏంటి, జనసేన పార్టీ ఎందుకు వస్తుంది, జనసేన పార్టీ ఆఫీస్ ఎందుకు వస్తుంది? అసలు ఏం చేస్తున్నారయ్యా మీరు? ఒక జర్నలిస్ట్ వెంకటకృష్ణ ఓకే వేసుకొచ్చేసావు. సందర్భంగా నాగబాబు గారు కూడా చిన్న రిక్వెస్ట్. నాగబాబు గారు నమస్కారం సార్. ఇటువంటి లఫ్ఫూటు డిబేట్లకు వెళ్ళకండి సార్. ఎందుకంటే మీరేదో తప్పు చేసినట్టుగా చూపించాలనే ప్రయత్నంలో మిమ్మల్ని డిబేట్ పిలిచారు. గుర్తుపెట్టుకోండి నాగబాబు గారు. మీ పెద్దవాళ్ళు చాలా పెద్దవాళ్ళు, మాకు అనుభవం ఉంది, వయసు ఉంది, పెద్ద వయసు. ఇటువంటి లోఫర్లు ఎంతో మంది చూసుంటారు. మీరు చాలా అనుభవం ఉంది. గతంలో మీతో మాట్లాడినప్పుడు కూడా మీ మాటల ద్వారా నాకు అర్థమైంది. చాలా అనుభవం ఉంది, మీకు చాలా విషయాలు తెలుసు. అయినా సరే మా చిన్న విన్నపం అండి, ఈ డిబేట్లకి వీటికి మిమ్మల్ని పిలిచినప్పుడు పక్కన కౌంటర్ పార్టీని కూడా తీసుకురండి. ఆ పార్టీ ఉంటే నేను వస్తాను. ఎందుకంటే వన్ వే డిబేట్ బాగోదు, ఏకపక్షంగా డిబేట్ అనేది. కౌంటర్ పార్టీని పిలవాలని చెప్పి డిమాండ్ చేసి పిలిస్తేనే వెళ్ళండి సార్ మీరు.
లేకపోతే వీళ్ళు డిబేట్కి పిలిచే ఉద్దేశం ఏంటంటే నువ్వు తప్పు చేసావని ప్రూవ్ చేయడానికి మాత్రమే వీళ్ళు డిబేట్ పిలుస్తారండి. బాలకృష్ణ గారు కరెక్ట్, నాగబాబు తప్పు, అది ప్రూవ్ చేయడానికి డిబేట్ పిలిచి అంత మించేం లేదు. వాళ్ళ వాదనకి బలం చేకూర్చోవడానికి జనసేన పార్టీ లాగారు మధ్యలోకి. జనసేన పార్టీలో లాగారు మన బలం చేరుకొని ఇంకా బలంగా దీని మీద ప్రజల్లో చర్చ జరగాలని చెప్పేసి. అసలు దీని మొత్తానికి సంబంధించిన ఏమైతే జరుగుతుందో గత 2 రోజులుగా ఉత్తి పులిహారండి. ఏమి లేదు దీనిలో, ఏమి లేదు. ప్రజలకి పనికొచ్చేది అనా పైసా లేదు డిబేట్ మొత్తంలో కూడా. అసలు డిబేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిబేట్ పెట్టడమే రాంగ్. ఏదో సినిమా పరిశ్రమకు సంబంధించి వాళ్ళు షూటింగ్లు చేసుకోవాలి, కరోనా లాక్డౌన్ సమయంలో వాళ్ళకి అనుమతులు కావాలి, ఎలా చేసుకోవాలి ఏంటి అని వాళ్ళు ఏదో మా మంత్రి గారితో సినిమాటోగ్రఫీ మంత్రి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో మాట్లాడుకున్నారు. వాళ్ళు అంత సమావేశం అయ్యి ఆ సమావేశానికి కొంతమంది వెళ్ళారు, కొంతమంది వెళ్ళలేదు, కొంతమంది పిలిచారు, కొంతమంది పిలవలేదు. అసలు అది ఒక సాధారణ ప్రజలకు సంబంధించి ఆ సమావేశం జరగకపోయినా మనకేం వచ్చింది లేదు, పోయింది లేదు. అది ఒక సమస్య కూడా కాదు. సినీ ఇండస్ట్రీకి సంబంధించి 14,000 మంది ఎంతో కార్మికులు ఏదో లెక్క చెప్తున్నారు కదండి. వాళ్ళకి సంబంధించినంత వరకు ఒక చిన్న సమస్య ఆ ఇండస్ట్రీ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని పరిష్కరించుకుంటున్నారు. దానికి సంబంధించి చిరంజీవి గారు నాయకత్వం తీసుకున్నారా, లేదా ఇంకో నాయకత్వం తీసుకున్నారా, అది అంతా మనకు అనవసరం. అది ఆ సమస్య వాళ్ళు అడ్రస్ చేసుకుంటున్నారు. ఆ సమస్య లేనిపోయిన ఆ సమస్యను తీసుకొచ్చి ఈ రోజు నాడు వీళ్ళు ఒక పెద్ద సమస్యలా చూపించి, భూతత్వంలా చూపించి, ఒక ప్రజా సమస్యలా చూపించి, టీవీలో డిబేట్లు పెట్టి డైవర్షన్ చేసి నాగబాబు గారిని తిట్టి, చిరంజీవి గారిని తిట్టి, వాళ్ళని తిట్టి, వీళ్ళని తిట్టి, ఏందండి ఇదంతా? మాకు దరిద్రం ప్రజలకు చెప్పండి అండి. ఈ దరిద్రంతా మాకు ఎందుకు చెప్పండి అండి. సినిమాకి సంబంధించింది ఏంటి? వాళ్ళు ఏదో మాట్లాడుకోవడం ఏంటి? తీసుకొచ్చి మా మీద రుద్దుతారు ఎందుకండి? ఇంకా పరాకాష్ఠకి వెళ్ళిపోయి పిచ్చ పీక్కెళ్ళిపోయి మీ కులపిచ్చి నగరాన్ని పాకిపోయి తీసుకొచ్చి మా జనసేన పార్టీకి అంటగట్టేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి గారు సినిమా రంగంలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నాగబాబు గారు ఉన్నారు, వీళ్ళందరూ సినిమా రంగంలో ఉన్నారు. అటు ఉంటారు, ఇటు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అన్నం పెట్టింది సినిమా రంగం, వాళ్ళ ఆదరించిన సినిమా రంగం. ఈ రోజు ప్రజల్లో ఈ మెగా బ్రదర్స్ అనే ఒక బ్రాండ్ కానీ, ఒక ఇమేజ్ కానీ ఉందని సినిమా రంగం ద్వారా వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు సినిమా రంగానికి సంబంధించినప్పుడు స్పందిస్తూ ఉంటారు. వాళ్ళ బాధ్యత అది. అన్నం పెట్టిన భూమిని మనం మర్చిపోలేము, మన కన్న తల్లిని మర్చిపోలేము, అన్నం పెట్టిన మన యజమాని మర్చిపోలేము. ఎలా మర్చిపోలేమో వాళ్ళకి బతుకు తెరువు, వాళ్ళకి లైఫ్, వాళ్ళకి జీవితము, వాళ్ళకి ఐడెంటిటీ మొత్తం ఇచ్చిందంతా కూడా సినీ రంగం మెగా బ్రదర్స్కి. వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. సినీ రంగంలో ఏ సమస్య వచ్చి స్పందిస్తారు. వాళ్ళ బాధ్యత అది. వాళ్ళు డబ్బులు తీస్తారు, వాళ్ళు సాయాలు చేస్తారు, ఆదుకుంటారు. వాళ్ళ బాధ్యత. ఎందుకు అలా చేస్తారు కాబట్టి, అలా ఇంతకుముందు చేస్తారు కాబట్టి ఈ రోజు నాడు కోట్లాదిగా ప్రజలు వాళ్ళని సినీ రంగానికి సంబంధించి అభిమానిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. వాళ్ళ వ్యక్తిత్వాలు నచ్చి అటువంటి వ్యక్తులు వాళ్ళు. దయచేసి సినీ రంగానికి సంబంధించి ఈ మెగా బ్రదర్స్ ఏం మాట్లాడినా సినీ రంగానికి మాత్రమే ఆపాదించుకోండి, కానీ దయచేసి రాజకీయాలకు ముడిపెట్టకండి. మా జనసేన పార్టీకి దయచేసి ముడిపెట్టకండి సినీ రంగానికి సంబంధించిన విషయాలు మాత్రం. అలాగే రాజకీయ ఆరోపణలు అంటారా, రాజకీయంగా తెలుసుకుందాం, తప్పేం లేదు. రాజకీయంగా తెలుసుకుందాం. రాజకీయంగా సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, విమర్శలు, ఈ తిట్టుకోవడాలు ఏముంటాయి కదా, మనకి సవాళ్ళు చేసుకోవడాలు ఉంటాయి. ఇప్పుడు అలాగే ఇంతకుముందు కూడా ఏదో అమరావతి భూములు అని చెప్పేసి వైసీపీ రెడ్డి గారు అలాగే ఏదో ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఊగిపోయాడు. 62 ఎకరాలు ఉంది, 60 ఎకరాలు ఉంది, బోట్ ఇదిగోండి ఎవిడెన్స్ అని చెప్పేసి. ఆ నెల అయిన తర్వాత కనపడాల మనిషి ఏమైపోయాడు. రాయస్వామి 6 నెలలు అయిపోయింది, ఎప్పుడు ఎగిరాడు. పేపర్లు పెట్టుకొచ్చాడు, ఏళ్ళు మొత్తం వేసుకుని ఎక్కడి నుంచో. రామయ్య స్వామి చూపించు, భూములు ఎక్కడ ఉన్నాయో, ఆ సర్వే నెంబర్లు ఏంటో, ఏమైపోయిందో ఒకసారి మాకు చూపించవయ్యా మా పార్టీకి. ఎందుకంటే మేము ఈ దొంగల దగ్గర, దోపిడీదారుల దగ్గర, కాంట్రాక్టుల దగ్గర పార్టీ ఫండ్ తీసుకోవట్లేదు. నిజాయితీగా ఉండే వాళ్ళ దగ్గర పార్టీ ఫండ్ తీసుకుంటున్నాం పెద్ద అమౌంట్లు. ఏదో చిన్న అమౌంట్లు 1,00,000, 2 లక్షల వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేసి చెక్లు ఇస్తే, డీడీలు పంపిస్తే కాదు. కానీ ఒక కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు పార్టీ ఫండ్లు అంటే మేము బయట తీసుకోవట్లేదు. పార్టీ కొద్దిగా మాకు పార్టీ నడుపుకోవడానికి డబ్బులు కావాలి. ఆ భూమి ఎక్కడ చూపించాము బాబు. వైసీపీ రెడ్డి గారు అవడం, అధికార ప్రతినిధి కూడా ఏను మొత్తంలో వేసుకుని కూడా ఆయన 4G డాక్యుమెంట్లు చూపించాడు మహానుభావుడు. చూపించండి ఆయా. ఎందుకు? జనసేన పార్టీ సంబంధించి అమరావతిలో ఏదో భూములు ఉన్నాయి, ఏదో జరిగిపోయింది అని చెప్పి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ వాస్తవానికి అయితే ఏమీ లేదు. దరిద్రులారా, మీకే చెప్తున్నా. ఎవరైతే అధికార ప్రతినిధులను టీవీలో కూర్చుంటున్నారో, జర్నలిస్టులు కూర్చుంటున్నారో, మీడియా అధిపతులు, మీకే చెప్తున్న దరిద్రులు అక్కడ ఏమీ లేదు. అక్కడ మాకు ఉంది లింగలింగం అంటే పార్టీ ఆఫీస్ స్థలమండి, 2 ఎకరాలు చెల్లరా, అది కూడా లీగల్గా కొనుక్కున్నామండి, డీడీలు కట్టామండి, చెక్లు ఇచ్చామండి, ప్రతిదీ రికార్డు అండి అక్కడ. అసలు ఏమన్నా వాదనలో అర్థం ఉందంట మీకేమన్నా? మీ కుల పిచ్చుంటే చూపించుకో, ఇంకో రకంగా చూపించుకోండి. మీ పార్టీ పిచ్చి ఇంకో రకంగా చూపించుకోండి. మీ పార్టీని డిఫెండ్ చేసుకోండి, కాదంటలేదు. మీ పార్టీ మీద ఆరోపణలు వచ్చినట్టు తిప్పికొట్టను, కాదంటలేదు. కానీ అసలు ఏది లేని దానికి ఏదో జరిగిపోయింది పవన్ కళ్యాణ్ అమరావతిలో ఏదో ఉంది భూతరత్నం ఏముంది చెప్పండి? ఏముంది? పవన్ కళ్యాణ్ గారి జీవితం తెలిసిన పుస్తకం. ఇప్పుడే కాదు, ఆయన సినీ రంగానికి రాకముందు కూడా ఆయన అన్నయ్య గారు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి దగ్గర డబ్బులు తీసుకుని, పాకెట్ మనీ ఒక 5,000, 10,000 తీసుకుని ఆయన ఖర్చు పెట్టుకోకుండా ఇచ్చేసేవాడు అనమాట. ఎవరైనా ఆపదలు ఉంటే ఇది తీసుకోండి సార్, తీసుకోండి అంటే. ఆయనకి సినీ రంగంలో రాకముందు కూడా, ఆయన సినిమా హీరో కాకముందు కూడా ఆయనకి ఇప్పుడు సేవా గుణం ఉంది, దాన గుణం ఉంది ఆయనకి. వచ్చిన తర్వాత కూడా కొంత, ఎందుకంటే ఆయన బతకాలి కదా. మరి ఆయన రోడ్డు మీద పవన్ కళ్యాణ్ గారు ఇది మొత్తం సంపాదించింది మొత్తం ప్రజలకు దానం చేసేసి, ప్రభుత్వాలకు ఇచ్చేసి రోడ్డు మీద పడుకోలేరు కదా. ఒక హీరో పడుకునే రోడ్డు మీద గుడి చేసుకుంటా కూడా సాధ్యం కాదు.
ఎందుకంటే లక్షలాది మంది జనం వచ్చేస్తారు. సో ఆయన బతకడానికి కావాల్సినంత ఉంచుకుని, ఆయన బిడ్డలకు ఉంచుకుని మిగిలిన మొత్తం సమాజానికి ఇచ్చేస్తున్నారు. మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో చేసాడు, ఏదో జరిగిపోయింది, ఏదో తినేసాడు అని చెప్పేసి అపనిందలు వేయాలని చూస్తున్నారు చూడండి. ఇది చాలా దుర్మార్గమైన చర్య అండి. అయ్యా జర్నలిస్టులు, మీ పిచ్చలు తగ్గించుకోండి. మీరు మంచిని ప్రోత్సహించకపోయినా పర్లేదు, కానీ మంచి వ్యక్తుల్ని మీరు దయచేసి ఇటువంటి మంచి వ్యక్తుల మీద ఇటువంటి అబాండాలు ఏమాకండి, అపనిందలు ఏమాకండి, సమాజంలో తక్కువ చేయమాకండి. ఎందుకంటే ఒక సమాజానికి మంచి చేసే వ్యక్తిని మనం ప్రోత్సహిస్తే వాళ్ళు. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్. TFCC ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మన TFCC లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. హాయ్, నేను మీ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియోను. అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe TFCC. Hi, this is Pujita. Please subscribe to TFCC YouTube channel. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ఇది TFCC లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్. బాయ్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హలో గైస్, నేను మీ హీరోయిన్ హాసిని రాయ్. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Hi, please subscribe TFCC. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hi everybody. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC లైవ్. Don't forget.